నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆగస్ట్ లో హరిహర వీరమల్లు అన్నారు కదా, సెప్టెంబర్ లో ఓజీతో చాలా బాగుంది సినిమా. ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అందరూ చూడాల్సిన సినిమా. బండర్ సాగొట్టాడు చెప్పినట్టే, అందరికి ఫుల్ మీల్స్. అందరూ ఓమి అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేసేటట్టుగా అన్నారు కదా ట్రోలర్స్ అందరూ. ఒక్కసారి పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్స్ చూడండి, ఎవరు డామినేషన్ అంత పవన్ కళ్యాణే. అందరూ అసలు అందరూ నెక్స్ట్ లెవెల్, ఒక్కలేదేం కాదు, అందరూ బాగున్నది సినిమా. హీరో ఇద్దరు సాగొట్టారు, ఇద్దరు సాగొట్టారు. అందరూ బాగా యాక్ట్ చేశారు, అందరూ బాగా యాక్ట్ చేశారు. సుజిత్ గారి డైరెక్షన్ తమని చెప్పాడుగా, మీరు అందరూ మేసాలు ఎగరేయాలి, మాకు లేదుగా ఛాన్స్. ప్రకాష్ రాజ్ ఆయన గురించి మీరు అడుగుతారేంటి? సూపర్ ఉంది, చాలా బాగుంది. ఎందుకన్నా లేనిపోయిన ఎక్స్పెక్టేషన్స్. ఏం చెప్పారు, ఏదైతే ట్రైలర్ లో చూపించారో అది చూసి వెళ్ళమన్నారు. ఎందుకు మనకు అతి హై కాచుకోనండి. సుజిత్ ఇక్కడికి రావాలి, థియేటర్ దగ్గర అర్జెంట్ ఇక్కడ రిపోర్ట్ చేయాలి. హిట్ కొట్టేసాం అన్నండి కళ్యాణ్ బాబు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా సూపర్. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. హైలైట్స్ పవన్ కళ్యాణ్ యాక్షన్, ఇంతమందిలో వచ్చి ప్రీమియర్ చూడడం ఎక్స్పీరియన్స్. కావాలని వచ్చాము, చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. లైఫ్ టైమ్ లో ఒక్కసారి చూడవలసిన ఎక్స్పీరియన్స్ ఇది. బీజిఎం డైలాగ్స్ వినిపించి ఎంజాయ్ చేయగలిగారు. బాగుంది, పర్లేదు. ఇంకా అంతకు మించి చెప్పడానికి ఏముంటదండి, ఆయన అలా చూడటమే చాలు కదా. విలన్ కూడా బాగా యాక్ట్ చేశారు, చాలా పర్లేదు. బట్ మెయిన్ క్యారెక్టర్, మెయిన్ లీడ్ లా ఉంది. ప్రభాస్ ఎంట్రీ ఏం లేదు, అది సస్పెన్స్. మూవీ చూస్తేనే కదా తెలియాలి. థ్యాంక్ యూ. యా ట్విస్ట్ బోల్ చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్ చాలా బాగుంది, ఒక్కటే సాంగ్ ఉంది, చాలా బాగుంది. అది కూడా పర్లేదు, బాగానే చూపించింది. థ్యాంక్ యూ. యా చెప్పండి. ఫస్ట్ టైం పవర్ స్టార్ ఫిల్మ్ వచ్చింది పవన్ కళ్యాణ్, చాలా బాగుంది. చెప్పు. కన్ఫర్మ్ కల్ట్ చూపించేసాం, హిట్ కొట్టేసాం. నో వర్డ్స్, సూపర్. ఫైట్స్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అన్ని చాలా బాగుంది. చెప్పు. ప్రియాంక లేదు భయ్యా, ముందు చంపేసి మంచి పని చేసి. ఓకే బ్రో, వెళ్ళేటప్పుడు ఎప్పరా. ఓకే ఇట్రా ఎలా అనిపించింది బ్రో సినిమా? కమాన్. చాలా బాగుందన్న. సుజిత్ అన్న పవన్ ఫ్యాన్స్కి ఎలా కావాలనుకుంటారో అలా చేశాడు. అసలు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం, మాకు ఇలాంటి సినిమా కావాలండి. ఈ రోజు దొరికింది. బిర్యానీ లాగా ఎంత మంచి సినిమా తీశాడన్న. తమనన్నకి సుజిత్ అన్నకి ఫ్యాన్స్ అందరు రుణపడి ఉంటారు. చాలా మంచి సినిమా తీశాడు. సుజిత్ అన్నకి ధన్యవాదాలు. సూపర్. హైలైట్స్ అంటే వైలెన్స్ ఎక్కువగా కనెక్ట్ అయిందా, ఎమోషన్ ఎక్కువగా కనెక్ట్ అయిందా? అది మీరు చూడాలి, ఒకసారి మీరు చూడండి. ఓకే నువ్వు చెప్పు బ్రో. ఇట్రా
బాగుంది అందరూ చూడండి నా దేవుడు సినిమా బాగుంది సుధీష్ మా దేవుడు సుధీష్ మా దేవుడు సినిమా బాగుంది చూసారా అన్ని బాగున్నాయి. బీజిఎం స్టోరీ బాగుంది, కొత్తగా అనిపించింది. స్టోరీ కొత్తగా ఉందా? బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది. వస్తా లైవ్ వస్తుంది. చెప్పండి, పర్లేదు. వన్ వర్డ్ చెప్పండి. చెప్పండి వచ్చి 1 minute చెప్పండి. ఉందా? చూపించారు. పార్ట్ 1లోనేమో ఫస్ట్ హాఫ్లోనేమో పవన్ కళ్యాణ్ కొంచెం స్క్రీన్ తక్కువ ఉండు. ఓకే, సెకండ్ హాఫ్ సూపర్ హైలైట్ ఉంది. ఇంకా ఓజీ ప్రియాంకతో కాంబినేషన్ దాచి తీసుకెళ్ళాలి. సో మొత్తం మీద సూపర్ హిట్ టాకే మనకు వినిపిస్తోంది. ఎక్కడ చూసినా ఒకటే మాట, సూపర్ హిట్. థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఒక్కొక్కరు మనం చూస్తున్నాం, బట్టలు చింపేసుకుంటున్నారు. ఇక్కడ అయితే పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రకాష్ రాజ్ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఇద్దరికి మేజర్గా క్రెడిట్ ఇస్తున్నారు. అందులో ఒకటి డైరెక్టర్ సుజీత్కి క్రెడిట్ ఇస్తున్నారు. దేవుడు అంటున్నారు. సుజీత్ని ఇక పవన్ అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. ఇంకా అందులో తిరుగులేదు. సుజీత్ పవన్ అభిమానుల గుండెల్లో ఉంటాడు. గుడి కట్టేస్తున్నారు, ఇక తిరుగులేదు. అండ్ మరొకటి, ఇంతకుముందే మనం చూసాం, ఆర్టీవీలో మీకు ఎక్స్క్లూజివ్గా మేము చూపించాం. ఏ మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడ ఒక కటౌట్ పెట్టడం మనం ఎప్పుడు చూసుండమేమో, మనం ఎక్కడ చూసుండం. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం తమన్కి కటౌట్ పెట్టారు. హైలైట్స్ ఏం లేదు. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. సినిమా మాత్రం ఓవర్గా చెప్పాలంటే సినిమా మామూలుగా లేదన్న. ప్రమోషన్ లేకుండానే ఇంత అయిపోయిందంటే ప్రమోషన్ చేస్తే ఇంకా ఎంత అయిపోతుందో. ఇప్పుడు ఒకటే చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు పవన్ కళ్యాణ్. అది పార్ట్ 2 వెయిటింగ్. ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమానా? ఫ్యామిలీ కూడా చూడొచ్చు అన్న. మొత్తం వైలెన్స్ అన్న, మొత్తం ఫైర్ సినిమా. ఓన్లీ ఫ్యాన్స్ ఇంకా వైలెన్స్ పిచ్చున్న వాళ్ళు చూస్తారు. ఫ్యామిలీ మాత్రం అంత ఏం లేదు, మొత్తం వైలెన్స్. సినిమా మాత్రం వేరే లేవు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. సెంటిమెంట్స్ ఉన్నాయి. కుక్కట్పల్లి అంటే కళ్యాణ్ సీమ, జై పవర్ స్టార్. బ్రో, ఓవరాల్గా మూవీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేము, దానికంటే ఎక్కువ అని చెప్తాడు సినిమా చూసిన ప్రతి ఒక్కడు. ఎందుకంటే మూవీలో ప్రతి ఒక్క సీను, తెలుగువాడు ప్రేమించే ప్రతి ఒక్క సీను ఓజీ మూవీలో కంటెంట్లో ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు చూడండి. ఎవడైతే ట్విట్టర్లో ట్రోలింగ్ చేస్తున్నాడో వాడు ఒకటే మాట చెబుతున్నా, ఈ సినిమాతో మిమ్మల్ని మింగబోతున్నాం. ఈ సినిమాతో మీ ట్రోలర్స్ మొత్తాన్ని మింగబోతున్నాం. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు లేవు, 200 కోట్లు లేవు అంటున్నారు కదా. మీకు ఎన్ని కోట్లు కావాలో డిసైడ్ చేసుకోండి, కొట్టే బాధ్యత మాది. అది ఎక్స్క్యూజ్ మీ, ఎలా అనిపించింది మూవీ?